గ్రామీణ ప్రాంతాలే కాదు, ఇప్పుడు నగరవాసులకు కూడా మంచి ఉపాధినిచ్చే పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం విస్తరిస్తోంది. తక్కువ స్థలం, ఖర్చు, శ్రమతో స్వల్పకాలంలో చేతికొచ్చే పుట్టగొడుగుల పెంపకం మహిళలకు, నిరుద్యోగ యువతకు నేడు నమ్మకమైన ఆదాయ వనరుగా మారింది. కొవ్వు శాతం తక్కువగా ఉండి శక్తినిచ్చే పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల పుట్టగొడుగులు అన్ని వర్గాల వారికి శ్రేష్టమైన ఆహారం. ముఖ్యంగా మన ప్రాంతంలో వాణిజ్యపరంగా పెంచదగ్గ సురక్షితమైన పుట్టగొడుగులు పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు. నెల రోజులకే అందివచ్చే ఈ పుట్టగొడుగుల పెంపకంలో దఫదఫాలుగా బ్యాచ్లను తీస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందే వీలుంది. అయితే సొంతంగా మార్కెట్ చేసుకోగలిగి ఉండాలి. అంతేకాదు, పెంపకంలో లోటుపాట్లు తలెత్తితే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరంభం నుంచి పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా ఉద్యాన కళాశాల తెగుళ్ల విభాగం సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణ పరిస్థితులకు ఈ పాల పుట్టగొడుగులు అనేవి కరెక్ట్గా సరిపోతుంది. వీటిని పండించడానికి మనకు మొదటిగా కావలసిన పదార్థాలు ఏంటంటే పాల పుట్టగొడుగుల యొక్క విత్తనము, చిన్న పాక, లేదంటే 2 గదుల పరిమాణం ఉన్న ఒక చిన్న ఇల్లు లాంటిది, లేదా మనం పూరి గుడిసె లాంటి వాటిలో కూడా మనం పెట్టుకోవచ్చు. జనపనార గోనె సంచులు, కత్తి లేదా బ్లేడు, 12x48 సెంటీమీటర్ల సైజు ఉన్న పాలిథిన్ సంచులు, ఆ తర్వాత వరిగడ్డి. మామూలుగా మనం ఎండుగడ్డి అనేది తీసుకోవాలి. ఏ విధమైన తెగుళ్ళు అలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఉన్న మట్టి, ఎర్రమట్టి ఆర్ నల్ల మట్టిని తీసుకోవచ్చు. వీటితో పాటు మనం కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకోవచ్చు 1:2 రేషియోలో. దీనిని కేసింగ్ సాయిల్గా యూస్ చేస్తారు పాల పుట్టగొడుగుల్లో. ఆ తర్వాత ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మలిన్ అని అడిగినా దొరుకుతుంది. తర్వాత కార్బెండిజం ఆర్ బావిస్టిన్ అనే రసాయనము, ఇవి ఉండాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే ఈ వరిగడ్డిని 2-3 సెంటీమీటర్ల సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో 2-3 గంటల వరకు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వీటిని శుభ్రపరచుకోవాలి. వీటిని శుభ్రం చేసుకోవడం కోసం 2 రకమైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి వేడి నీటిలో మరిగించడం. నానబెట్టిన తర్వాత ఆ గడ్డిని మొత్తాన్ని ఒక 100 లీటర్ల నీటిలో 30-45 నిమిషాల వరకు మరిగించాలి. ఇంకొక పద్ధతి ఏంటంటే రసాయనాన్ని ఉపయోగించి శుభ్రపరచుకోవడం. ఫార్మాల్డిహైడ్ ద్రావణాన్ని 100 లీటర్ల నీటికి 250 మిల్లీలీటర్ల ఫార్మాల్డిహైడ్ ప్లస్ 8.5 గ్రాముల బావిస్టిన్ని కలుపుకోవాలి. ఆ కలుపుకున్న నీటిలో కట్ చేసుకున్న వరిగడ్డి 40 నిమిషాలు లేదా గంట సేపు నాననివ్వాలి. పైకి తేలకుండా బరువు ఏదైనా పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న గడ్డిని నీడగా ఉన్న ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. మనం తేమ శాతం అనేది 60-65% ఉండేటట్టు వరిగడ్డిలో చూసుకోవాలి. చేతితో పిండితే ఆ వరిగడ్డి నుంచి నీళ్ళు అనేది కిందికి జారకూడదు. బట్ మన చేతులు అనేవి తడిగా అవ్వాలి. అలా అయినట్లయితే దానిలో ఉన్న తేమ శాతం అనేది పుట్టగొడుగులు ఎదగడానికి సరిపోతుంది. పాలిథిన్ సంచులు తీసుకోవాలి. వాటి యొక్క అంచులను రబ్బర్ బ్యాండ్తో గట్టిగా ముడివేసి లోపలికి పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత స్పాన్, ఒక గుప్పెడు పాల పుట్టగొడుగుల స్పాను లేదా విత్తనాన్ని అంచులకు మరియు మధ్యలో వేసుకోవాలి పాలిథిన్ సంచిలో. ఆ తర్వాత 5 సెంటీమీటర్ల వరకు శుభ్రపరచుకున్న వరిగడ్డిని వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ గుప్పెడు స్పాన్ అనేది అంచులు మరియు మధ్యలో వేసుకోవాలి. ఈ రకంగా పాలిథిన్ సంచి పూర్తిగా అంటే 3/4% నిండే వరకు వేసుకున్న తర్వాత పైన మూతని రబ్బర్ బ్యాండ్తో కవర్ చేసుకొని సూదితో చిన్న చిన్నగా ఒక 4-5 చోట్ల చిన్న రంధ్రాలు అనేది చేసుకోవాలి. అంటే గాలి లోపలికి వెళ్ళే విధంగా. ఈ విధంగా తయారు చేసుకున్న బ్యాగ్ని మష్రూమ్ బెడ్ అని అంటాము. ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని వెదురు కర్రతో తయారు చేసుకున్న అరలు కానీ, లేదంటే వేలాడేలాగా ఉన్న అరల మీద కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని చీకటి గదిలో ఉంచాలి. చీకటి గదిలో మనం 18-25 రోజుల వరకు చీకటి గదిలో ఉంచాలి. ఈ విధంగా ఉంచినప్పుడు ఏమవుతుందంటే పుట్టగొడుగు యొక్క మైసీలియం అని పిలుస్తాము. అది మొత్తం కూడా వరిగడ్డి మొత్తం కూడా పెరిగిపోతుంది. ఈ విధంగా కంప్లీట్గా కవర్ మొత్తం కూడా వరిగడ్డితో పెరిగిపోయిన తర్వాత దాన్ని బయటికి తీసుకోవాలి.
బయటికి తీసాక ఆ పాలిథిన్ సంచిని సమానంగా 2 భాగాలుగా కట్ చేయాలి బ్లేడ్ ఆర్ నైఫ్ సహాయంతో. కట్ చేసిన తర్వాత 2 సెంటీమీటర్ల పరిమాణం వరకు ఈ కేసింగ్ సాయిల్ అనేది మనం వేసుకోవాలి. కేసింగ్ సాయిల్ వేసుకున్న దానికంటే ముందు కేసింగ్ సాయిల్‌ని మనం శుభ్రపరచుకోవాలి. 1 లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల ఫార్మలిన్ అని కలుపుకోవాలి. బురదగా అవ్వకుండా మట్టి మొత్తం చిలకరిస్తూ మొత్తం మట్టిని కలుపుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకున్న మట్టిని ఒక పాలిథిన్ సంచుల్లో వేసి గాలి తగలని ప్లేస్‌లో 2 లేదా 3 రోజులు ఉంచుకోవాలి. ఆ రకంగా శుభ్రపరచుకున్న కేసింగ్ సాయిల్ అనేది మనం ఈ కేసింగ్ కోసం యూజ్ చేస్తాము. రోజు కూడా జస్ట్ లైట్‌గా నీరనేది చిలకరిస్తూ ఉండాలి రోజుకు 2 పూటల. ఈ విధంగా చేసిన ఒక 5-15 రోజుల తరువాత మనకి పుట్టగొడుగులనేవి పైకి వస్తాయి. ఈ పుట్టగొడుగులు 8-10 అంగుళాల పరిమాణం ఉన్నప్పుడు మనం పుట్టగొడుగులు కోసుకోవచ్చు. దాదాపుగా ఒక బెడ్ నుంచి మనకి 2, 3 పంటలనేవి తీసుకోవచ్చు.